బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో చినుకు వర్షం పడిందంటే చాలు రోడ్లు ఏర్లను తలపిస్తాయి. ఏ ఏరియాను చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. రోజులు మారుతున్నా, ప్రభుత్వాలు నాయకులు మారుతున్న పరిస్థితి మాత్రం అదే. వర్షాకాలం ఉన్న 4 నెలలు నగరం వర్షం వరదలో తేలియాడుతూ ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? నాలాల్లో వరద నీరు ఎందుకు పోవడం లేదు? ఇదే సమస్యపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతే, హైడ్రా చేపట్టిన ఆపరేషన్లో విస్తుపోయే సీన్లు బయటకొచ్చాయి. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఏ నాలా చూసినా, ఏ డ్రైనేజీ గమనించినా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ప్రజలు పాలిథిన్ కవర్లు, బాటిళ్లు, టీ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి విసిరేస్తుండడం, నెలల తరబడి వాటిని తొలగించేవారు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పారుతుంది. దోమలు, ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాలు జోరందుకుంటే వాన నీళ్లు రోడ్లను, కాలనీలను ముంచెత్తుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కరీంనగర్లో ఓ 50 మీటర్ల దూరం డ్రైనేజీని క్లీన్ చేస్తే 2 ట్రాక్టర్లకు సరిపడా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడగా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్లిక్ హెల్త్ శానిటేషన్ పేరిట ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్నా మున్సిపల్ సిబ్బంది మోరీలు తీయకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని చెత్తంతా వీధులు, డస్ట్బిన్లలో కాకుండా మురుగు, వరద కాలువల్లోనే ఉందనే దారుణ పరిస్థితి కనిపిస్తోంది. ఏ నాలాను కదిలించినా లారీల కొద్దీ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో వర్షం పడినప్పుడు కాలనీలు, రహదారులు జలమయం కాకుండా చూసేందుకు హైడ్రా నడుం బిగించింది. వర్షాలు లేని సమయంలో వరదలకు గల మూల కారణాలపై దృష్టి సారించి నాలాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నాలాల్లో పడి ఉన్న సోఫాలు, పరుపులు, కేబుల్ వైర్లు వాటన్నిటిని చాలా కష్టపడి తొలగిస్తున్నారు. ప్రజలు తాము వాడి పారేసిన పరుపులు, దిండ్లు, దుప్పట్లు, సోఫాలు, కుర్చీలు, కేబుల్ వైర్ల నుంచి ప్లాస్టిక్ కవర్ల వరకు అన్నింటినీ నాలాల్లోనే పారేస్తుండడంతో వరద నీరు వెళ్లే బాక్స్ డ్రైన్లు పూర్తిగా పూడిపోతున్నాయి. జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు ఇరిగేషన్, పోలీస్ శాఖల సమన్వయంతో హైడ్రా ఈ డ్రైవ్ చేపట్టింది. మెహదీపట్నం, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ మీదుగా మూసీలో కలిసే ఆఘాపుర నాలా పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. దారుసలాం కల్వర్ట్ వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడ జేసీబీ వెళ్లేందుకు వీలుగా కాలువ ప్రహారీని తొలగించింది. గత 6 రోజులుగా శ్రమించి ఆదివారం నాటికి ఏకంగా 13 టిప్పర్ల చెత్తను తొలగించారు. మరో 2 రోజుల్లో ఈ నాలా పూర్తిగా క్లియర్ కానుంది. నగరంలోని మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. మియాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే మార్గంలోని బాక్స్ డ్రైన్లో కేబుల్ వైర్లన్నీ ఒకే తెట్టులా పెరిగిపోయి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. జేసీబీల సహాయంతో వాటిని బయటకు లాగాల్సి వచ్చింది. అలాగే కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడినా చందానగర్, లింగంపల్లి, ఆర్యూబీ రహదారి చెరువును తలపిస్తుంది. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎస్ఎన్డిపి బాక్స్ డ్రైన్ ఉన్నప్పటికీ భూమి సమాంతరంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఒకే చోట పేరుకుపోయి హైడ్రా సిబ్బంది అక్కడి ఇనుప గ్రిల్స్ను తొలగించి 2 ట్రక్కుల ప్లాస్టిక్ వ్యర్థాలను క్లియర్ చేశారు.
జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే భారీ వరద నీరు ప్రతిసారి కృష్ణానగర్ను ముంచెత్తడానికి ప్రధాన కారణం 1 కిలోమీటర్ పొడవున్న బాక్స్ డ్రైన్పై స్లాబ్ వేయడమే. పూడిక తీయడానికి వీలు లేకుండా పోవడంతో 10 అడుగుల కాలువలో 7 అడుగుల మేర చెత్త నిండిపోయింది. దీనిని గమనించిన హైడ్రా జీహెచ్ఎంసీతో కలిసి అవసరమైన చోట స్లాబ్లను తొలగించి భారీ ఎత్తున పూడికను విజయవంతంగా క్లియర్ చేసింది. నాలాల్లో చెత్త వేయకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, లేదంటే ఈ వరద ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 122 మున్సిపాలిటీలు, 12 గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో పబ్లిక్ హెల్త్ శానిటేషన్ విభాగంలో 30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో మురికినీటి కాలువలు, నాలాలు శుభ్రం చేయడానికి వార్డుల వారీగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. వీరిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు, జవాన్లతో పాటు పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్లు, ఆటోలతో పాటు భూగర్భ డ్రైనేజీల్లో పూడిక తీత కోసం వ్యాక్యూమ్ సెక్షన్ వెహికల్స్, రోడ్ స్వీపింగ్ మిషన్లు వంటి ఆధునిక యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ఈ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు తడి, పొడి చెత్తను సేకరించడంతో పాటుగా విధిగా మురుగు కాల్వలను శుభ్రం చేయాలి. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లాంటి మెగా సిటీలో ఏటా 400 కోట్లకు పైగా ఖర్చవుతుండగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం వంటి మేజర్ కార్పొరేషన్లలో ఏటా 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి వంటి అతి చిన్న మున్సిపాలిటీ సైతం శానిటేషన్ నిర్వహణలో భాగంగా సిబ్బంది వేతనాలు, వెహికల్స్ మెయింటెనెన్స్ పేరిట 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు కేటాయించే నిధుల్లో సింహభాగం పారిశుధ్య నిర్వహణకే ఉపయోగిస్తున్నారు. ఇవి సరిపోకపోతే మున్సిపాలిటీలు వసూలు చేసే ఆస్తి పన్ను, నాలా పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయం నుంచి కూడా జీతాలు చెల్లిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి కొన్ని ప్రధాన పట్టణ కేంద్రాలలో 20% పైగా భూగర్భ పైప్ లైన్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా తాత్కాలికంగా నీరు ప్రవహించే కాలువలే. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించే ప్రధాన నాలాల పొడవు సుమారు 400 కిలోమీటర్లు ఉండగా భూగర్భ డ్రైనేజీ నెట్వర్క్ పొడవు 7,000 కిలోమీటర్లకు పైగా ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి కార్పొరేషన్ల పరిధిలో సగటున 300 నుంచి 550 కిలోమీటర్ల పొడవైన అంతర్గత మురికి కాలువలు ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీల్లో అయితే పట్టణ పరిధిని బట్టి 80 నుంచి 150 కిలోమీటర్ల పొడవున ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్ళు లేక తరచూ బ్లాక్ అయి రోడ్లపైకి మురుగునీరు వస్తుంది. చిన్నపాటి వాన పడితే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి, కాలనీలు నీట మునుగుతున్నాయి. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం శానిటేషన్ సిబ్బంది ప్రతి 2 రోజులకోసారి తమ వార్డు పరిధిలో ఉన్న అన్ని కాలనీల్లోని నాలాలు, డ్రైనేజీలను క్లీన్ చేయాలి. ఒకవేళ మోరీలు పూడుకుపోయినట్లు ఫిర్యాదు వస్తే మున్సిపల్ సిటిజన్ చార్టర్ ప్రకారం 48 గంటల లోపు ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ శానిటేషన్ సిబ్బంది కేవలం రోడ్లు ఊడవడం, చెత్త సేకరణకే పరిమితమవుతున్నారు. పెద్ద వాహనాలు వెళ్లలేని ఇరుకైన వీధుల కోసం మున్సిపల్ కార్పొరేషన్లు రిక్షాలు, తోపుడు బండ్లను అందించాయి. స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద నాలాలను క్లీన్ చేయడానికి జేసీబీలను సైతం కొనిచ్చింది. డ్రైవర్లకు జీతాలు, డీజిల్ బిల్లులు, మరమ్మతుల పేరిట 100 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ అధికారుల ప్లానింగ్లో లోపం వల్ల శానిటేషన్ సమస్యలు వస్తున్నాయనే విమర్శలున్నాయి.